హాస్పిటల్లో భారీ విజయోత్సవం జరుపుకున్నాము. పార్టీ ఆదేశాల మేరకు కూటమిలో కనీ విని ఎరుగని రీతిలో నియోజకవర్గ స్థాయి భారీ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నేత అవినీతి అంటే అడ్డచ్చలీతమైనటువంటి అమరనాథుడు ఎప్పుడు కూడా అన్నట్టు నేనున్నానే మన జననాయకుడు మన నాయకుడు రాయలసీమ కాదు ఈ పలమే సింహం మనకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎప్పుడైనా కూడా రాత్రి 12 గంటలకు తలుపు తట్టే కూడా నేనున్నాను పిలిచే నాయకుడు మనకందరికీ ప్రీతమ నేత గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. విజయోత్సవ సభ పలమనేరు పట్టణంలో భారీ ఎత్తున మనము ఈరోజు జరుపుకుంటున్నాము. ఎందుకంటే గత పాలకులు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసును. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎప్పుడు కూడా గతంలో తలుచుకుంటే శుక్రవారం వచ్చిందంటే శుక్రవారం శనివారము ఏ బిల్డింగ్ కొడతారో తెలుసు, ఏ కొంపలు కొలుస్తారో తెలీదు, ఆ పరిస్థితి ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలీదు. మాట చెప్పిన ప్రకారం పెన్షన్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అనేసి ఆ రోజు గతంలో ప్రభుత్వంలో చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతి ఓటి కూడా ఓటే తేదీ మనకు వచ్చే లోపల ప్రతి ఆఫీసర్ అప్పుడు వాళ్ళందరూ కూడా వాలంటీర్లు పెట్టి చేశారు. ఈరోజు మనమందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆఫీసర్లు మన సెక్రటరీలు పెట్టి మనము దగ్గరుండి కూడా ప్రతి కుటుంబానికి కూడా తెల్లారితో 7 గంటలకు కూడా ప్రతి ఇంటికి కూడా మనం చేరుస్తాడు. అదే 2 సార్లు తిరిగిపోతా ఉన్నాను. పిల్లలు ఉండడం వల్ల అందరికీ ఉపయోగం ఈ పథకం వల్ల. మరి తల్లికి వందనం నాకు 2కి వచ్చింది, ప్రతి సంవత్సరానికి 2కి, అందరికీ బాగుంది. అదేవిధంగా టైలరింగ్ ఉచితంగా 90 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈ సైకిల్లో 24,000 ద్వారా మనకి ఇప్పుడు పెట్రోల్ ఖర్చులు ఎక్కువ పెరిగిన వలన ఈ సైకిల్లో ఇచ్చి 24,000లో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కినాం మన చిత్తూరు డిస్టిక్. శ్రీనిధి ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్క గ్రూప్కి, ఒక్కొక్క మెంబర్కి 1 lakh తరఫున ప్రతి మెంబర్కి ఇస్తా ఉన్నారు 1 రూపీ లెక్కన. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి 4% వడ్డీతోనే ఇస్తున్నారు. శ్రీనిధిలో ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ వల్ల వాళ్ళు కట్టే డబ్బులు అప్పటికప్పుడే అప్పుకు జమేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు అయితే వివోలో కట్టి చెక్కు ట్రాన్స్ఫర్ పెట్టి 15 రోజులు అవుతున్నది. ఆ 15 రోజుల్లో వడ్డీ ఎక్కువైతా ఉండింది. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ద్వారా అప్పటికప్పుడే వాళ్ళకి జమ అవుతా ఉంది అప్పుకి. మన డబ్బులు మన లెక్కల ద్వారా యాప్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, మన ప్రభుత్వం పెట్టింది. దానివల్ల వాళ్ళ పొదుపులు వాళ్ళ అప్పులు అందరికీ వాళ్ళ సెల్లులోనే వాళ్ళకి వస్తూ ఉంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి 3వ శనివారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లక్ష్మీ కింద ఆవుల షెడ్లకు కానీ ఆవులకు కానీ 2 లక్షలు ప్రతి ఒక్కరికి ఇచ్చినారు. మా పంచాయతీలో కూడా మేము ఇచ్చినాము ప్రతి ఒక్కరికి. మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తూ ఉంది బాగా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ కార్యకర్తలకు నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పలమనేరు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు అధికారంలో అని కాగా మన ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం అతి డబుల్ ఇంజన్ సర్కార్ వేగంతో ఈరోజు పయనిస్తూ ఉంది. గత ప్రభుత్వం కన్నా కూడా చేసిన పొరపాట్లని వీళ్ళు సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎన్నో అవకాశాలను మనకు తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం 1/4 వంతు వాటాన్ని మనకు ఆంధ్రప్రదేశ్కి కల్పిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మనకు విశాఖ రైల్వే జోను, మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ గుండెకాయ అయినటువంటి అమరావతికి పూర్తి స్థాయి నిధులు, తర్వాత యుద్ధ విమాన పరిశ్రమ మనకు సమస్యలుగా పోతా ఉన్నారు. ఆనందంగా గుళ్ళకి గోపురాలకి అందరికీ అన్ని చుట్టాలకి అందరికీ పోతా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ నమస్కారం. మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ అమరన్న గారికి
అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొడితే ఇంకా ఉత్సాహం వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు, వేదిక అధినేత మహారథులకి, ఇక్కడ వేలాదిగా వచ్చినటువంటి జన సైనికులకి, భాజపా కార్యకర్తలకి, నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నూతన కాల కుటుంబం ఒక చరిత్ర ఉన్న కుటుంబం. ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా పనిచేశారు. తండ్రికి తగ్గ తనయుడుగా గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగిన ఏకైక లీడర్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక అమర్నాథ్ రెడ్డి గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పెద్ద పంచాయతీ మండలం కానీ, గంగవరం మండలం కానీ, పలమనేరు, అదే మాదిరిగా బైరెడ్డిపల్లి, వీకోట బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేస్తున్నాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అని అడుగుతున్నాం. గతంలో చూస్తే అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 150 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ రోడ్లు తెస్తే ఆ వైసీపీ సైకిల్ మొత్తం రద్దు చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు బైరెడ్డిపల్లిలో కైగల్ జలపాతం ఉంది. దాన్ని బ్రహ్మాండంగా పర్యాటక ప్రాంతం చేసి తినే బాధ్యత నేను తీసుకుంటాం. అక్కడే రిజర్వాయర్ కి 20 కోట్ల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇక్కడే పక్కనే మన ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన టమాటా మార్కెట్ ఉంది. అత్యధికంగా మోడల్ మార్కెట్ NH లో కట్టే బాధ్యత మన అమర్నాథ్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా రాయలపేట చాలా మంది వచ్చి ఉంటారు. మీరు కూడా రాయలపేట అర్థం చేసుకోవాలి. నేను ఈ రోజు ఆ రోడ్లో వస్తా అంటే ఒక లారీ, ఒక బస్సుకు 1 గంట లేటు పడింది. అమర్నాథ్ రెడ్డి గారు నిన్న చూస్తారు, బైపాస్ పక్క నుండి మీ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా అమర్నాథ్ రెడ్డి గారికి ఒక కళ ఉంది. రాయలపేట వయా మాధవరం పెనుగొలకల మీద రోడ్డు దగ్గరలోనే వేస్తాం. చిత్తూరుకి పలమనేరు నియోజకవర్గాన్ని అనుసంధానం చేస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మాధవరం వరకు 7 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. లేకపోతే ఈ వేళకే కార్యక్రమాలు స్టార్ట్ అయ్యేవి. ఇక నేను సూపర్ 6 గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. నేను మాట్లాడుతూ అంటే ఈ రోజంతా మాట్లాడతాను. చాలా మంది ఉన్నారు. నాకు నిన్న ఫోన్ చేశారు మన జనరల్ సెక్రటరీ, మన పలమనేరు జనరల్ సెక్రటరీ గిరిబాబు గారు ఫోన్ చేసి, సార్ మీరు వచ్చి ఉత్సాహపరచాలంటే నాకు తంబలపల్లి, రాయచోటి 4 ప్రోగ్రామ్స్ ఉన్నా అన్నగాని గౌరవించి ఈ రోజు వచ్చానంటే మనకి గిరిబాబు గారికే సాధ్యమైంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారాలు. జై జన్మభూమి, జై హింద్. కానీ ఒక మాట చెప్పాలి. అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందే ఆయన మాట్లాడాను. అమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమర్నాథ్ రెడ్డి గారికి వచ్చేటప్పుడు కిరణ్ విశాఖ మహానాడుకి తీసుకురావాలని. ఆ రోజు అన్నగారు నన్ను ఫోన్ చేసి మరి PL ద్వారా అతని కారులో మన అన్నగారు తీసుకెళ్లారు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ప్రోగ్రామ్ చేయించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపాలనే ఉద్దేశంతో 2024లో ఒక కూటమి ఏర్పాటు చేసి మన ముందుకు వచ్చి విజయం సాధించి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరం కలిసి ఇక్కడ విజయోత్సవం సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. అమర్నాథ్ రెడ్డి గారు ఆల్ఫాబెట్ ఇంగ్లీష్లో A మొదటి అక్షరం, తెలుగులో A మొదటి అక్షరం, రాశుల్లో మేషరాశి మొదటి రాశి, నక్షత్రాల్లో మొదటి నక్షత్రం. ఈ పలమనేరులో నెంబర్ 1 మన అమరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కూటమి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వేదిక మీద అలంకరించిన కూటమి నాయకులకు, ఎదురుగా ఉన్న మా తోటి కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఈ సందర్భంగా మీ దృష్టికి 2024 నుంచి 26 వరకు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పారిశ్రామికంగా అభివృద్ధి జరిగిన విషయాల గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. పలమనేరులో బైపాస్ రోడ్లో FFC ఫ్లాట్ హెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ 30 కోట్ల పెట్టుబడితో 30 మందికి యూనిట్లు మంజూరు చేయబడి నిర్మాణం జరుగుతున్నది. 4 ఎకరాల విస్తీర్ణము, 2 ఎకరాల నిర్మాణము. బైపాస్ ఎవరు వెళ్ళినా కూడా రోజుకు 10 మంది అడుగుతున్నారు, ఏమి ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడా లేదే,
ఇక్కడ కడుతున్నారు ఏమి తినేసి. మీరందరూ కూడా చూడొచ్చు. ఆ రోడ్లో పోయేసి 150 నుంచి 200 మందికి ఉపాధి అక్కడ కల్పించబడింది. అమరన్న గారు శంకుస్థాపన చేశారు. వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. అదేవిధంగా 4 రోడ్లలో 60 యూనిట్లు ఈ 2 సంవత్సరాల్లో 150 కోట్ల పెట్టుబడులు, 2200 మందికి ఉపాధి. 4 రోడ్ల ప్రస్తుతం భయంకరమైన స్పీడ్తో పరిగెత్తా ఉంది అభివృద్ధి. మొత్తం రవి జయ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీస్, వెజిటబుల్ డ్రైయర్స్, తిరుమల పాలిమర్స్, డ్రిప్ ఇరిగేషన్ ఆనందంగా ఉందనేసి తెలియజేసుకుంటూ, గతంలో గొడ్డలి పార్టీ కేవలము ఇద్దరికి ఇస్తామని చెప్పేసి కేవలం ఒక్కరికి కూడా ఇచ్చిన పరిస్థితి మనది. అదే మన కూటమి ప్రభుత్వము ఆ రోజు మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి ఇవ్వడం కూడా తెలియడం జరిగింది. అదే విధంగా మనకు అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వమనేసి చెప్పడం జరిగింది. అదే విధంగా రైతులు కూడా ఇస్తున్నారు. ఇకపోతే ప్రతి ఒక్క కుటుంబానికి మంచినీరు సౌకర్యం కూడా త్వరలోనే కల్పిస్తారు. ఏదైతే కూటమిలో భాగంగా మనకు క్షేత్రస్థాయిలో ఆ రోజు మేనిఫెస్టో చెప్పిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మెగా డిఎస్సి తీసుకుంటే కూడా దాదాపు 16,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ఏపీ ప్రభుత్వం అనేది, మన కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా మన యొక్క కూటమిని గెలిపించుకోవాలి, మన అమరన్నని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే శాసన స్థానిక ఎన్నికల్లో మనమందరము బాగా కష్టపడి మన సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ కానీ అన్ని మండలాలు అందరూ కైవసం చేసుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. బీజేపీ నాయకులకు, పవన్ కళ్యాణ్ నాయకులకు, మన తెలుగుదేశం పేరున ధన్యవాదాలు. ఈ రోజు చాలా శుభదినం. మనం అందరం ఒక గొడ్డల పార్టీ నుంచి విముక్తి పొంది 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయోత్సవం చేసుకుంటున్నామంటే మనందరం చాలా సంతోషంగా ఉన్నాము. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఈ గొడ్డల పార్టీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేని పార్టీ ఈ రోజు వీరి రోడ్లలో వచ్చి అవినీతి అభివృద్ధి ఏమి లేదంటున్నారు. వాళ్ళ కళ్ళు మూసిపోయి అభివృద్ధి అంటే ఏమీ తెలియదు, ఏమే సంక్షేమం తెలియదు. మన వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడినారు. నేను కూడా అప్పుడే అమర్నాథ్ చెప్పినాడు, రాక్షస పాలన బయటపడింది. అదేవిధంగా నేను కూడా రాక్షస పాలనలో ఉన్న వ్యక్తి, మీకు అందరికీ కూడా తెలుసు. ఆ ప్రభుత్వాన్ని కాదని నేను, ఆ నాయకత్వాన్ని కాదని నేను బయట వచ్చిన ఈ విషయం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా చాలా మంది మాట్లాడినారు అందరినీ కాలువ గురించి, టెంకాయలు కొట్టి నీళ్లు కొట్టి కాలువలు వెళ్ళిపా. ఎటువంటి వ్యక్తి అన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నీళ్ళు వచ్చి కుప్పం వరకు చెరువులు నింపడం చాలా గొప్ప విషయం అది. అంతేకాదు వీళ్ళు కనీసం అంటే అందరినీ వాళ్ళ నీళ్ళని ఓపెనింగ్కి కుప్పానికి పోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ దాన్ని రైతులు ఎవరు కూడా గమనించడం. ఈ రోజు ఏమిటంటే కుప్పం నుంచి ఇటు వరకు వస్తే, అంతేకాకుండా అమర్నాథ్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడినారు, మాకు అటువైపే కాదు పరమటి తాలూకాలకు కూడా ఈ కాలువ నీళ్ళన్నీ కూడా పంపించాలని. అది సబ్జెక్టు అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని బుక్ చేస్తారు. అదే గతంలో ఉన్నాడు మాకు, ఆయనకి సబ్జెక్టు తెలియదు. ఇదే అమర్నాథ్ రెడ్డి చేసింది. ఆయన నేను పోయి టీని అడిగినా, సార్ నాకు కూడా బిల్లు పెట్టండి 40 లక్షలు అంటే సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడేది, ఏదంటే అది మాట్లాడేది. అట్లా వ్యక్తులకి పార్టీలో టికెట్ ఇస్తే ఎంత మాత్రం పార్టీ బాగుపడుతుందో లేదు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్నా, అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా అన్న సొంత ఎమ్మెల్సీ ఐపీఎస్ రెడ్డి గారు ఉన్నారు. మేమిద్దరు కూడా ఒకవేళ మా అన్న అధికారిగా ఉండి కూడా అమర్నాథ్ రెడ్డి అధికారిగా లేకపోతే కూడా అమర్నాథ్ రెడ్డి అని చేతులు మేము ఓటమి చెందితే కూడా మళ్ళా మేమిద్దరు కలిసి అమర్నాథ్ రెడ్డికి ఎందుకు చేసుకొని పట్టింది దాన్ని ఆలోచించాలి జనాలు. అప్పుడు కృష్ణమూర్తి కానీ మా గౌడ్ కానీ వీళ్ళంతా కూడా మాతో ఉన్న వాళ్ళు అందరూ కూడా మేమిద్దరూ అన్నదమ్ములు అమర్నాథ్ రెడ్డి చేయండి అని ఎందుకు చెప్పాలా, దాన్ని ఆలోచన చేసే పండే జనాలు. ఎంతసేపు మాట అరే వాళ్ళిద్దరూ అమర్నాథ్ రెడ్డి చిన్నోడు కావచ్చు, మా ఇల్లు పెద్దోడు కావచ్చు, పెళ్లిలో మా ఇల్లు కూర్చుంటే అమర్నాథ్ రెడ్డి
ఇంకోటి మాట్లాడతారు, అయ్యో రెడ్డప్పరెడ్డి అన్నాడు. ఓడు గెలుపు సహజం. చంద్రబాబు నాయుడు కూడా చంద్రగిరిలో ఒక కుప్పంలో గెలిచినాడు. అవి వదిలేయండి, ఒకసారి ఏమార్తం ఒకసారి ఇదవుతుంది. అమర్నాథ్ రెడ్డి అన్న మాతో బాగా కలిసి మనిషి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఖర్చు మూసి పెట్టుకుంటాడు. మా ఆయన వాడెవరో యూజ్ చేస్తాడు. పదనా స్వామి దిగి మేము వెళ్ళేసేది కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తా ఉన్నాం. కాబట్టి 2029 కూడా మనం ఏం చూడాల్సిన పని ఏంటా, 25 పంచాయతీలో కాకపోతే సర్పంచులు మీరు, మా మండలాలే కాకుండా మీ మండలంలో కూడా ఎంపీటీసీలు కొంత ఆయన కూడా గమనించాలా. ఆయన కూడా మనం ఒక పంచాయతీ ఒక మండలం అంటే తలదిరుగుతుంది. నియోజకవర్గాన్ని ఆయన కూడా కొంచెం ఇదిగా ఉన్నట్టు తెలియని వ్యక్తి ఏం కాదు. అందులోనే అమర్నాథ్ రెడ్డి గారు కొంచెం పొట్టి హైట్, తెలివి ఎక్కువ, కానీ ఏమీ మాట్లాడుతూ బయటపడ్డా నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు అనుకోనాడు మీ చెప్పుకొని పోయిన తర్వాత సరే పోరా అంటాడు, మళ్ళీ అయిపోయినాక ఏం చేస్తాడు. ఎవరు కూడా ఇప్పటికూ పదవులు లేకపోయినా సర్పంచులు కాకపోయినా అతనికి మళ్ళీ మనం అవకాశం ఇవ్వాలి. వస్తాడు వాడు ముందు కూడా మనం చేసినాడు తెలుస్తుంది. అది లేకుండా ఇప్పుడే వ్యతిరేకంగా మాట్లాడేది ఇలాంటి పనులని చేయొద్దండి. తప్పకుండా 2029లో నన్ను కూడా చాలా మంది అడుగుతారు, ఏం నన్ను మీటింగ్కి వాడాడు యాడయా దినము వచ్చేది కొన్ని పనులు ఉన్నాయి. నేను 2028 నుంచి కంటిన్యూగా ఉంటాను బా, ప్రతిరోజు నియోజకవర్గాల్లోనే ఉంటాను అని చెప్పి కూడా మన బంధువర్గాలు కూడా అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేసినాను. ఇంకోటి ఏమంటే నాకు చిన్న కోరిక ఉంది, మొన్న మెజారిటీ తక్కువ కాబట్టి 2029లో దాన్ని డబ్బులు కొట్టేస్తే అప్పుడు తృప్తిగా మీ అందరితో కూడా మాట్లాడి సంతోషిస్తా. ఎందుకంటే అతను మాట్లాడే మాటలకి మీ నాయనికి చరిత్ర ఉంది, మీ కుటుంబానికి ఉంది. నేను 32,000తో గెలిచా, నువ్వు ఎట్లా గెలిచినావురా నాయనా చెప్పు, అది చెప్తే కదా. అది చెప్పండి, నాకు బాధ అవుతుంది. అది సెల్ ఫోన్ ఎత్తుకుంటే పగలగొట్టేద్దామా అని అనిపిస్తుంది. అవంతా మాట్లాడకూడదు. నేను కూడా ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నిలబడి నా తండ్రి సంతృప్తి ఓడిపోయినా, ఒక అనామకం చేతిలో ఓడిపోయినా. ఇప్పుడు కంటిన్యూగా మా భార్య ఏకగ్రహం. రేపు కూడా ధైర్యం ఉంటే ఎవరు కూడా చేయలేరు. నాకు అవసరం లేదు. నేను చేరడం ఏమిటంటే వాళ్ళ రాక్షస పాలన నుండి వద్దు, ఈ రాక్షస పాలన మనం బతకలేము, ఇది నీతి నిజాయితీ పాలన కాదని చెప్పి అమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే పార్టీలో చంద్రబాబు నాయుడు సంవత్సరంలో చేరడం పదవులకు ఆశించి కాదు కూడా ఘనంగా చెప్తాను. ఏలాంటి పదవికి ఆశించి కాదు. నేను 2029 దాకా కూడా పార్టీకే పనిచేస్తాను. ఇంకా రెండో పార్టీ అంటే నాకు లేదు. ఇది కావాలంటే చాలా మంది రికార్డ్ చేస్తూ ఉంటారు. నాకు నేను ఏదో మినిస్టర్ చేస్తామంటే కూడా నాకు వద్దు. ఎమ్మెల్సీ చేసినారు, అంతా చేసినారు, అయిపోయింది. నాకు ఇంకా అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజు మీ అందరితో కలిసి మీరు కూడా అందరూ కూడా అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండి తప్పకుండా ఆయన మీద మచ్చలేదు. నాకు తెలిసి పుట్టింటిలో కూడా మచ్చలేదు. ఒక్కోసారి ఎంపీపీగా నేను ఇద్దరు మీరు తెల్లవారు లేట్గా వస్తే ఆఫీస్లో కూర్చోండేవాడు. వీళ్ళ ఆఫీసర్లు భయపడిపోయి ఎమ్మెల్యే కదా రోడ్డు మీదకి వచ్చేసేవాడు. ఏం నా వచ్చేస్తున్నా అని చెప్పింది. సడన్ వస్తే ఎమ్మెల్యే కూర్చోని అంటే పేపర్ చదువుతూ ఉంటాడు. ఏమన్నట్టు నాదేమో నీకు వస్తాడు పదాం అంటాడు. ఎంత అన్యోన్యం, ఎంత ఆత్మీయత చెప్పి ఆలోచన చేయండి. గొప్ప గొప్పే, తప్పు తప్పే. అట్లా ఎవరో అతని గురించి చెప్పనవసరం లే. వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టే ర్యాలీకి వస్తారు, మీసాలు చెప్పేది అంతా సహజం. మన విషయాలు అట్లా చేసేదా. ఆయన కూడా ఉంది ఎవరన్నా అన్నా ఎస్ఐ ఇట్లా నువ్వు పోయి కొట్టరా అంటాడు. కొట్టి ఎలా అయ్యాలి. అతను అలా అయితే రాక్షస పాలన చూపించేసినాడు. పాప అనామకంగా అంతా రిమైండ్కి పంపించినాడు. పిల్లలంతా ముద్రంపల్లిలో పాపం రిమైండ్కి పోయి అతను చనిపోయి గణపతి అనే వ్యక్తి వాళ్ళ బిడ్డలు కూడా రిమైండ్కి పోయి వచ్చి ఇట్లా పనులన్నీ చేయకుండా ఆయన చేయడు. ఊరికే మనం చెప్పుకోవాలి. ఇప్పుడే ఎవరన్నా వచ్చి నేను ఆఫీసర్ని పిలిస్తే అమ్మనాన్ని ఫోన్ చేస్తా అంటారు. చేసేది నేను సరే నేను వస్తాను చూసుకుంటాను అంటారు. కాబట్టి మేము కూడా గొప్పింట్లో పుట్టిన వాళ్ళం. మేము ఎవరిని కూడా కొట్టిందా మా చేతితో. మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళు బూతులు తిరిగేటప్పుడు కూడా ఎప్పుడు మేము ఒకరితో మాట్లాడుకునే వ్యక్తులు కాదు, అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇది శాశ్వతంగా ఇట్లే ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా అమరన్న నాయకత్వంలో అందరూ కూడా పనిచేయండి. ఇది తప్పవలసింది ఏమి లే. అన్ని పథకాలు వస్తూ ఉన్నాయి యూట్యూబ్లో బాగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 150 ఎక్కించే లోపల అయిపోయింది. ఒకేసారి 1000 రూపాయలు ఇచ్చి 4000 ఇచ్చింది మర్చిపోతుందా చెప్పండి. అమ్మకు వడ్డీ ఒకరికి వస్తామని ఎంతమందికి ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు మా నాయన కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే, సమితి అధ్యక్షుడిగా వాళ్ళ హయాంలో పనిచేసిండే వాళ్ళే ఆ రోజు కూడా. కాబట్టి మాకేం వ్యక్తిగతంగా లేదు, పార్టీని పుణ్యం తప్పితే అమర్నాథ్ రెడ్డి మా కుటుంబాలకు కూడా ఏ భూమి తగరాలు లేవు, ఏమీ లేవు. అప్పుడు కూడా పెద్ద ఆయన రామకృష్ణ మా ఊరికి వస్తే కూడా కుండ్రా మా ఇంటితో మాట్లాడి పోవాలని ఇంట్లో కూర్చొని వక్కాకేసుకొని పోయేవాడు. అంతా అన్యోన్యం. వీళ్ళు ఏమంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళకి మాదే ప్రభుత్వం అయితే మీరేం పొడిచేస్తారా? ఎందుకట్లా లూజ్ మాట్లాడతారు చెప్పు. అదేదో ఎవరినో పొడుస్తామని చెప్పండి, వాళ్ళ ఇంటి ముందు పోదామా?
పంచమాలి పనులు మాట్లాడుకుంటుని వాళ్ళు తెలుసుకోవాలని ఈరోజు నేను పత్రికా విలేకరుల సమక్షంలో చెప్తా ఉన్నా. అభివృద్ధి చేయండి. ఇప్పుడు ఆయన కూడా ఏమి పెద్ద పంచాయతీలో చలమంగళం నుండి గడ్డమారి పోదంతా సీసీ రోడ్లు లేవప్పుడు నేను ఎంపీపీ కాబట్టి బస్సులు తీసుకుని పోవాలంటే ఇబ్బంది అయితే మేము అప్పుడు మండల గ్రాంట్ పెంచేది మొన్న తోలుతుంది. గతంలో ఉన్న ఆయన వచ్చింది ఆడ మాట్లాడేశారు. ఇది శాంక్షన్ అయింది అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చేసారు. ఒకటో బాగుంది ఇది అమరన్న డబ్బు బిల్లు తీసుకునేమో ఢిల్లీ దగ్గరికి పోతే సార్ నాకు పెట్టించేయండి అట్లా ఇది నువ్వు ఏమన్నా మాట్లాడతావు నువ్వు ఆయన చెప్పినాడు. ఆయనకి ఎందుకు ఇది లేకుండా చదువు లేకపోతే నీకు లేదేమన్నా అవి మాట్లాడద్దు. దయచేసి నువ్వేమో అనుకుంటా ఉన్నావు. నాకు 2029 నుండి వదిలితే ఏం చెప్పాలో చెప్తా. నువ్వు ఏమన్నా చేయి. నాకేమన్నా వీకోటానికి కూడా ఈ రోజు కూడా నేను ఎప్పుడు బంధువర్గంతో మాట్లాడేలా వీకోటాలో కూడా అన్ని ఊర్లకి మాట్లాడుతూ ఉండా, బైరెడ్డిపల్లిలో మాట్లాడుతూ ఉండా. ప్రతిరోజు నేను 500 ఫోన్లతో మాట్లాడుతూ ఉన్నా. వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నేను చట్టానికి కొంతమంది వాళ్ళు కూడా రేపు అన్నంగా కలిసి వస్తారు. ఇక్కడ పోరాళ్ళు ఏమైనా చేసేది వాళ్ళని పోటీ పడలేక మేము ఇట్లా నేను ఇంకా పాలన రాదని రా తగ్గిపోండా చిన్నగా వచ్చేయండి అని చెప్పిన కాబట్టి అందరూ కూడా చాలా సంతోషము. నేను ఈరోజు వచ్చేవాడు కాదు. మొన్న ఏం రాలేదంటాడు అన్న ఎవరు వస్తాను రాలేదంటాడు. ఇంకేమో చెప్పేసి తప్ప మా నాయకులే అని చెప్పి అన్ని భయపడి వచ్చినాను. కాబట్టి అందరికీ కూడా సంతోషంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఈ విజయోత్సవ సభకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు అధ్యక్షులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, పొలంనేరు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ నమస్కారాలు. నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ప్రస్తుతం నా నమస్కారాలు. ఇంతసేపు వక్తలు మాట్లాడారు. ఈ 2 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేసిందో దానివల్ల ప్రజలకి ఎంతవరకు మనము అయ్యామో అనే దానిపైన అందరూ వక్తలు మాట్లాడారు. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఏదైతే మనము సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నామో వాటిని మీరు ప్రతి ఒక్క గ్రామంలో నుంచి వచ్చారు కాబట్టి, బూత్ లెవెల్ నుంచి అందరూ వచ్చారు కాబట్టి మీరందరూ ఆ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి. ఎవరన్నా లబ్ధిదారులకి వదిలేసితే వాళ్ళు నెక్స్ట్ టైం ఏ విధంగా మనం ఇవ్వాలో, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని తీసుకెళ్లాలో మనము వాళ్ళకి చెప్పి అది ఏదన్నా కార్యక్రమం ఉంటే ఆ మండల నాయకులతో మాట్లాడి, అదేవిధంగా ఆ మండల నాయకులు కూడా ఆ యొక్క లిస్టు కానీ ఆ యొక్క ప్రిపేర్ చేసినటువంటి ఆ యొక్క పనులు కానీ అన్నీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తే ఆయన ఆ సంక్షేమ పథకాల్ని వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలో ఇస్తారని నేను ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన నాయకులకి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పట్టణ అధ్యక్షుడు వంశీ గారికి, కార్యదర్శి ప్రభాకర్ గారికి, అదేవిధంగా మైనార్టీ మోర్చా ముబారక్ గారికి, వంశీ గారికి, మలక బాలాజీ గారికి, శెట్టి గారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు సుపరిపాలన జరుగుతోంది దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, మన నియోజకవర్గంలో కానీ. ఈరోజు ఎన్డీఏ కూటమి ఒకే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఏమంటే ఆ లక్ష్యం ఉంటే ఏమంటే సుపరిపాలనలో మొదటిది అభివృద్ధి, సంక్షేమము, నమ్మకం. ఈరోజు ఈ మూడు సూత్రాలతో ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో పనిచేస్తూ ఉంది. ఈరోజు వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏమంటే సంక్షేమ పథకాలు ప్రకటించడం లేదు, అమలుపరచడం లేదు. వాళ్ళకి ఒకే విషయం చెప్తున్నాను. ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ ఎందుకు ఓడిపోయారు, మమతా నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచిన మమతా ఎందుకు ఓడిపోయారో అర్థం తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ప్రజలు కావాల్సింది ఆత్మగౌరవము, అభివృద్ధి, మనకు రక్షణ కావాలా. బతికుంటే కదా ఏ పథకమైనా తినేదానికి, చచ్చిపోతే ఏ పథకం తింటాం చెప్పండి. ఈరోజు వైసీపీ పాలనలో ప్రజల పైన దాడులు జరిగినాయి, ప్రజల ఆస్తులకు నష్టం జరిగింది. అందుకే ప్రజలు ఈరోజు కూటమి పక్క వచ్చి మన అమర్నాథ్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. అంతే తప్ప సంక్షేమం కోసం, ప్రజలకు ప్రజా పథకాల కోసం కూడా ఆధారపడటం లేదు. ఈరోజు మన నియోజకవర్గంలో
ఎక్కడ దేశంలో లేని మన రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతాం. ఎందుకంటే నేను నా ప్రత్యక్షంగా చూశాను, ప్రజలకు కేవలం సంక్షేమ పథకాలు ఓటేయరు. మా పరమేశ్వర మండలంలోనే అనేక రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ప్రజలు ఎంతో మంది గాయపడ్డారు. స్కూటర్ల రోడ్లు పోయేందుకు ఇబ్బందులు 3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. అటువంటి సమస్యను మన అమర్నాథ్ రెడ్డి గారు వచ్చిన 1-2 సంవత్సరాలు పూర్తిగా పరిష్కారం చేశారు. దానికి ఉదాహరణ పలమనేరు నుంచి మన గుడాతం రోడ్డు నుంచి తావడపల్లి మీదుగా వండిపేట కొట్టుకుపోయే రోడ్డుని మన వైసీపీ నాయకులు ధ్వంసం చేస్తారు రోడ్డు వేయాలని. ఆ రోడ్డులో 3 కిలోమీటర్ల రోడ్డు విపరీతంగా ధ్వంసం అయ్యడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ మండల అధ్యక్షులకు, బీజేపీ మండల అధ్యక్షులకు, నాయకులకు, మీడియా పేరు పేరు నమస్కారాలు. ఈ 2 సంవత్సరాలు మనం ఏం చేసుకున్నామో అది మాట్లాడుకో ముందు మనం గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒకసారి మనం అందరూ గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ భయపెట్టి తరిమేయడం జరిగింది. ముఖ్యంగా అమర్రాజా లాంటి పెద్ద కంపెనీనే తెలంగాణకు తరిమేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ ఎంపీ గోరెట్ల మాధవ్ అనే ఎంపీ అనంతపూర్కి తీసుకొచ్చిన కియా కంపెనీని కూడా భయప్రాంతం గురి చేయడం జరిగింది. వాళ్ళ నాయకులు చూస్తే ఇసుక నుంచి, లిక్కర్ నుంచి, ఎక్కడెక్కడ డీకేటీ ల్యాండ్లు ఉందో ఇవన్నీ చూసుకొని వాళ్ళు రేషన్ బియ్యం దగ్గర నుంచి దోచుకోవడమే తప్ప అభివృద్ధి అనేది గత 5 సంవత్సరాలు ఎక్కడా లేదు. అదే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 సంవత్సరాల్లో మనకు ఎంతటి ఆర్థిక లోటు ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, లోకేష్ గారు అయితే గూగుల్ క్లౌడ్, ఏఐ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదే కూటమి ప్రభుత్వం. ఇప్పుడేదో వీళ్ళు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటున్నారు. వీళ్ళకి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పెట్టినప్పుడే వెన్నుపోటు ఎవరు పొడిచారో అర్థం చేసుకోవాలి. వెన్నుపోటు పొడిచింది ప్రజలు, అది వైసీపీ ప్రభుత్వానికి అనేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గానికి వస్తే గత 5 సంవత్సరాలు క్వారీ ఓనర్ని భయపెట్టడం కానీ, ఇసుక దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం అంటూ ఏమీ లేదు. అది ఇప్పుడు ఎంతమంది వందలాది మంది యువకులు పక్క రాష్ట్రాలకు పోకుండా ఇక్కడే 4 రోడ్లలో ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం మన అమరన్న గారు. ప్రతి పంచాయతీలోని రోడ్లు ఇంత బాగా మనకి కనిపిస్తున్నాయంటే దానికి కారణం అమరన్న గారు. ఒకసారి మీరు ప్రశ్నించే ముందు, అమరన్న గారి గురించి మాట్లాడే ముందు మీ గుండెల పైన చేయి వేసుకోవాలనేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. కూటమి పార్టీల నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కూటమి పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. 2 సంవత్సరాల పాలన ముగించి ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్యనే రాష్ట్ర స్థాయిలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారి, లోకేష్ బాబు గారు కానీ ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడే చాలామంది వక్తలు మనం ఏం చేస్తామో అవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపనలోనే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో ఆ రోజే సంక్షేమానికి అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ రోజు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కొనసాగిస్తూ వచ్చాయి. ఈరోజు 2024లో కూటమిగా ఏర్పడి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు 2 సమపాలలో చేయడమే కాకుండా గడచిన 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటకు వచ్చి గడచిన 5 ఏళ్లలో
భయభ్రాంతానికి గురి చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చి గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ భయపెట్టి బెదిరించి బయటకు తరిమేసినటువంటి సందర్భం నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే 5 ఏళ్లలో ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని మనం చూసాం. ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఈ మధ్యనే అప్పుడే కూడా మాట్లాడారు. ఈరోజు ధైర్యంగా ప్రతిపక్ష పార్టీలు వెన్నుపోటు కార్యక్రమాల్లో వాళ్ళకి నచ్చినటువంటి కార్యక్రమాలు రోడ్ల పైన పెట్టి చేసుకుంటూ ఉన్నారు. మీకు తెలుసు, గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని కనీసం మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇదే ఇంట్లో నుంచి నన్ను బయట కూడా రానినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంట్లో నుంచి బయటకు రాకపోయినా నేను ఇంట్లో ఉన్నప్పుడే నా మీద దాదాపు 33 కేసులు ప్రజలకు సంబంధించి ప్రజల కోసం వాళ్ళు చేసేటువంటి అరాచకాలు ప్రశ్నించిన దానికి నా మీద పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కువసేపు నేను మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే ఈ మధ్యన నాకు కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి తక్కువ సమయంలోనే 2-3 మాటల్లోనే కూడా ముగించే ప్రయత్నం చేస్తా. ఈరోజు సంక్షేమానం అయితే అన్ని కార్యక్రమాలు ఏదైతే గతంలో కూటమి నాయకులు చెప్పినటువంటి మాట ప్రకారం సూపర్ 6 పథకాలు మేము అందిస్తానని చెప్పాం. ఆ సూపర్ 6 పథకాల్ని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా మీకు మనవి చేసుకుంటున్నా. ఇకపోతే అభివృద్ధి కార్యక్రమాల పరంగా చూస్తే ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ ఈరోజు రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కానీ నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి వాటికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ ఈరోజు సాగునీటికి సంబంధించి మన కండ్ల ముందరనే గడపడేటువంటి హంద్రీనేవా లాంటి ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా ఈ 2 ఏళ్లలో బ్రహ్మాండంగా కూడా ఒక దారికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండూ కూడా సమపాలలో ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముందుకు తీసుకెళ్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కూడా నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈరోజు 2 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష పార్టీలు రోడ్డుపైకి వచ్చి వాళ్ళు గతంలో చేసినటువంటి విధ్వంసాన్ని మరి సోషల్ మీడియాలో ఈరోజు ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది, ఈరోజు ఏదో మోసం జరిగిపోతా ఉందని మాట్లాడేటువంటి సందర్భం నుంచి మనం ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. జాతీయ స్థాయిలో జన్జీలు అంటే యువకులు జాతీయ స్థాయిలో ఒక కాక్రోచ్ పార్టీ అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. అంటే జన్జీల యొక్క అంటే యువకుల యొక్క ఆలోచనలు వాళ్ళ ఆవేశానికి సంబంధించి ఆ పార్టీ అక్కడ స్థాపించి వాళ్ళు దానికి సోషల్ మీడియాలో వాళ్ళకు ఉండేటువంటి ఉద్దేశాలు బయట చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక మాట మాట్లాడినాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఈయన కాక్రోచ్ పార్టీ అంట. అంటే కాక్రోచ్ అంటే బొద్దింకలు. ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా కూడా నేనే బొద్దింక అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఏమో మాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి బొద్దింకలు కొట్టేదానికి మా దగ్గర హిట్ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. పర్మనెంట్గా ఆ హిట్ నీకు కొడితే పర్మనెంట్గా వెనక్కి తిరిగి పట్టుకునే పరిస్థితి నీకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఆలోచించుకోమని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ సామాన్య ప్రజానీకం ధైర్యంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు నా భూమి
నా చేతిలోనే ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. గతంలో ఎవరి ఆస్తులు కూడా వాళ్ళ చేతిలో లేవు. గతంలో వాళ్ళు సొంతంగా మరి ధైర్యంగా వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భం లేదు. ఈరోజు అందుకే కూడా సర్వేలు చేస్తే ప్రజల్లో అభివృద్ధి సంక్షేమం కంటే కూడా మేము స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో ఉండగలుగుతా ఉన్నాం, స్వేచ్ఛగా మేము ఇక్కడ మా కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం. అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు వస్తామని చెప్పి సామాన్యమైనటువంటి ప్రజలు చెప్పేటువంటి స్థాయి ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరేదో రోడ్లపైకి వచ్చేస్తే సామాన్య ప్రజలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మనం చేసినటువంటి కార్యక్రమాలు మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం చేస్తున్నామో ఏం చేయబోతా ఉన్నామో దాన్ని ప్రజలకు తీసుకెళ్దాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు గడిచిన ప్రభుత్వంలో ఆపివేసిన పనులన్నీ దాదాపు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 137 కోట్ల రూపాయల పనులు ఆపేస్తే ఆ పనులన్నీ కూడా ఈ మధ్యనే ఒక నెలకు ముందే 100% కంప్లీట్ చేసి తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసాం ఈ 2 సంవత్సరాల్లో. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామాల్లో మొత్తం కూడా రోడ్లు కంప్లీట్ చేశాం. గత ప్రభుత్వంలో నిలిపేసినటువంటి అంగన్వాడీలు వాటినన్నింటినీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేశాం. హంద్రీ నీవా ద్వారా నీళ్లు ప్రతి చెరువుకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. రాబోయే కాలంలో 100% దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అంచెలంచెలుగా కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరంగా చేయడానికి తప్పనిసరిగా మీ ప్రతినిధిగా నేను ఆ కార్యక్రమాలు చేసుకుంటూ, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు మనమందరం కూడా ఒకే టీంగా కలిసికట్టుగా, ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కలిసికట్టుగా ఒకే టీంగా మనకు ముందుకు వెళ్తే మనకు రాబోయే 2029లో మనం అడ్డుకునే శక్తి ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి వారికి కూడా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమంలో మనకు ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈరోజు తక్కువ సమయం ఎక్కువ మాట్లాడలేకపోయినాను కానీ మళ్ళా సందర్భం వస్తుంది, ఖచ్చితంగా కూడా మరిన్ని విషయాలు ఆ రోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. మీడియా సోదరులు నువ్వు చూసుకో. ఓకే మైక్ హలో ఈరోజు